ఎట్టకేలకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను మొత్తం ప్రకటించారు. 14 ఎమ్మెల్యే అభ్యర్థులు, 2 ఎంపీ అభ్యర్థులు. ఎంపీ అభ్యర్థులు ఆల్రెడీ తెలుసు. శంకరనారాయణ అనంతపురానికి, హిందూపురానికి శాంత అని కూడా మనకు తెలుసు. కానీ 14లో కొన్ని పెండింగ్లో పెట్టారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇప్పుడు ఆ పెండింగ్ కూడా ఆ తెర దించారు. ఇప్పుడు ఎవరెవరు అనంతపురం 14 ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 ఎవరెవరు ఉన్నారంటే గుంటకల్లు వై వెంకటరామరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఉన్నారు. అలాగే ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను కళ్యాణ్ దుర్గానికి పంపించారు. ఆల్రెడీ ఇది అనౌన్స్ చేసిన విషయమే. కళ్యాణ్ దుర్గం తలారి రంగయ్య మెయిన్ అంటే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సీపీ అనంతపురం అర్బన్ అభ్యర్థి ఎవరా అని చూస్తున్న దానికి తెర దింపారు. అనంత వెంకటరామరెడ్డికి ఇచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి టీడీపీలో ఎవరికి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. అలాగే ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేను. అలాగే తోపుదర్తి ప్రకాష్ రెడ్డికి రాప్తాడు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేను ఆయనకే ఇస్తారని కన్ఫామ్ ఆల్రెడీ. అయినా కూడా ఇప్పుడు ప్రకటించారు కాబట్టి అది కూడా ఇది అయిపోయింది. తర్వాత ఇది మక్బూల్ బాషా కదిరి ఆల్రెడీ ఇంతకు ముందే ప్రకటించారు. కదిరికి మక్బూల్ బాషా అని. అలాగే తాడపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉంటాడనేది మనందరికీ తెలుసు. అలాగే పెద్దారెడ్డిని కూడా ప్రకటించేశారు. అలాగే మెట్టుగోవిందరెడ్డి ఆల్రెడీ రాయదుర్గానికి ప్రకటించారు. ఇది కూడా మనకు తెలిసిన విషయమే. ఆల్రెడీ ఉషమ్మని కళ్యాణ్ దుర్గంగా ఉన్న ఉషమ్మని పెనుగొండకు పంపించిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అలాగే విశ్వేశ్వరరెడ్డికి ఉరవకొండ ఇస్తారనేది కూడా మన అందరికీ తెలిసిన విషయమే. విశ్వేశ్వరరెడ్డిని కూడా అధికారికంగా ప్రకటించారు ఉరవకొండ ఎమ్మెల్యేగా. ఇక హిందూపురం దీపిక అనేది ముందు నుంచి తెలుసు. దీపిక బీసీబీ కురుబ సామాజిక వర్గము, అలాగే భర్త రెడ్డి సామాజిక వర్గం అనుకుంటా. దీపికను కూడా ఇంతకుముందు మనందరికీ తెలిసిన విషయమే. అలాగే సింగనమల మారుస్తారేమో అని ఆశగా ఉన్న వైసీపీ కార్యకర్తలకు కొంతమందికి నిరాశ అని చెప్పచ్చు. కానీ సాంబశివారెడ్డి వర్గం మాత్రం ఒకంత ఆనంద డోలికల్లో తేలియాడుతుంటుందని చెప్పవచ్చు. వీరాంజనేయుల్నే రంగంలోకి దింపారు. సింగనమల ఎటువంటి పరిస్థితుల్లో మార్చలేదు. సింగనమలలో ఉన్న ఉత్కంఠకు తెర దింపారు జగన్మోహన్ రెడ్డి. అలాగే లక్కున్న వీరలక్కప్ప ఆల్రెడీ వీరలక్కప్పని కూడా ప్రకటించారు. ఈసారి నిజంగా ఈయన లక్ అంటే ఆల్రెడీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సంకేతాలు వెళ్ళిపోయాయి మడకశిర నియోజకవర్గంలో. మరి మడకశిర నియోజకవర్గంలో డాక్టర్ సునీల్కి ఈయనకు బరిలో ఉండబోతున్నారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు కూడా చెప్తున్నాయి. వీరలక్కప్పకు లక్కున్న లక్కప్ప అంటూ కూడా అంటున్నారు. ఇది ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలను ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.